హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఖాందాన్. సో, మనము సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2026 డిస్కస్ చేసుకున్నాము. ఎకనామిక్స్‌లో అండ్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కూడా డిస్కస్ చేసుకున్నాము. కంప్లీట్‌గా సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ నేను కంప్లీట్‌గా చెప్పాననమాట. లాస్ట్‌కి ఒక అనెక్జర్స్ మాత్రమే చెప్పలేదు. అది మీరు చదువుకుంటే అయిపోతది. దాంట్లో ఏమో జస్ట్ డేటా చదువుకుంటే వెళ్ళిపోతారు దాంట్లో. సో, ఆ కంప్లీట్ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ యూట్యూబ్ మొత్తం నేను చూసిన. రీసెంట్‌గా ఒక సబ్స్క్రైబర్ అడిగితే చెక్ చేశాననమాట. ఎవరు ఫుల్‌గా చెప్పలేదు. ఒక్క మన ఛానెల్‌లో తప్పితే మీకు ఎక్కడ యూట్యూబ్ మొత్తంలో కూడా 2026 సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ కంప్లీట్ క్లాసెస్ అనేవి దొరకవు. ఓకేనా? నేను అన్ని టాపిక్స్ ఫస్ట్ నుంచి 15థ్ టాపిక్ వరకు అన్నీ చెప్పిన. ఓకేనా? సో, అది దాన్ని యూజ్ చేసుకోండి మీరు. అందులో నేను కష్టపడి నోట్స్ రాసి ప్రతీదీ చదివి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఓకేనా? దాన్ని యూజ్ చేసుకోండి. మీకు చాలా మందికి అది తెలవట్లేదు. ఇప్పుడొచ్చే ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో అది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసా? సో, అట్లా ఓకేనా? అండ్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ డిస్కస్ చేసుకున్నాము ఎకనామిక్స్‌లో. ఇంకా మనం ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 రిపోర్ట్ కూడా చూసినాం కదా! సో, ఈరోజు మనము ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 కూడా చూద్దాం. ఓకేనా? సో, ఓన్లీ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 చూస్తే ఏమొస్తది మనకి రాదు కదా! సో, మనం ఏం చేద్దామంటే 5తోని కంపేర్ చేస్తూ వీడియో చేస్తున్నాం ఈరోజు మనం. ఓకేనా? సో, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో ఎంత డేటా ఉంది? ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో ఎంత డేటా ఉంది? సో, రెండిటికి వ్యత్యాసం ఏముంది? సో, అందులో గ్రోత్ అనేది ఎందులో ఎక్కువ ఉంది? అంటే మంచి రిజల్ట్ 6లో ఉందా? 5లో ఉందా? అంటే తగ్గిపోతుందా డెవలప్‌మెంట్ అనేది ఫ్యామిలీ హెల్త్ ఓకేనా? సో, అందులో ఎక్కువ ఉందా? ఇందులో ఎక్కువ ఉందా? ఎవ్రీథింగ్ మనం ఈరోజు కంపారిజన్‌లో చూద్దాము. ఓకేనా? సో, నేనేం చేస్తా అంటే నేషన్ డేటా చెప్తా. నేషన్‌లో అంటే యూనియన్ డేటా ఉంటది కదా! అది చెప్తా. ఇండియాది చెప్తా. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5ది చెప్తా. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6ది చెప్తా. అండ్ తెలంగాణది కూడా ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 చెప్తా. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 స్టేట్ డేటా చెప్తా. అండ్ నేను తెలంగాణలో రూరల్ డేటా చెప్తా. అర్బన్ డేటా చెప్తా. ఓకేనా? సో, ఇది చూసుకోండి. అండ్ తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ డేటా కూడా నేను చెప్తా. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి మీరు ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ రిపోర్ట్‌లో చదవాల్సిందేముండదు. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే మాత్రం మీకు ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ అయిపోయినట్టే. ఓకేనా? సో, ఈ ఒక్క వీడియో చూడండి. ఈ ఒక్క నోట్స్ చదవండి. మీకు అయిపోయినట్టే. మీరు ఎగ్జామ్‌కి రెడీ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ ఓకేనా? ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ మీద. సో, అది ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓకేనా? సో, క్లా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్టు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? తెలంగాణ కందన అని ఉంటది. అండ్ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అప్డేట్స్ ఏమైనా ఉంటే అందులో ఇస్తా నేను. ఓకేనా? సో, ఎనీ క్వెషన్, క్విజ్ గాని అలాంటివి చేస్తూ ఉంటా. ఓకేనా? ఫాలో అవ్వండి. ఓకేనా? సో, అది. అండ్ ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేసుకుంటే, ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ రిపోర్ట్ రిప్రజెంట్స్ ద మోస్ట్ క్రిటికల్ ఎపిడెమియాలజికల్ అండ్ డెమోగ్రాఫిక్ పారామీటర్స్ ఫర్ పబ్లిక్ పాలసీ ఫార్ములేషన్ ఇన్ ఇండియా. సో, మనకి ఎపిడెమియాలజికల్ అంటే ఏమైనా డిసీజెస్ గురించి గాని, వాటి గురించి గాని అండ్ డెమోగ్రఫీ అంటే పాపులేషన్ ఇట్లా దీని గురించి గాని మనకి బారోమీటర్ అంటే మనకి ఏమంటారు మెజర్‌మెంట్స్ ఓకేనా? అది ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ రిపోర్ట్ అనేది మనకిస్తుంది ఇండియాలో. కోఆర్డినేటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ద ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్. సో, ఓకేనా? సో, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఈ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ అనేది పనిచేస్తది. అండ్ దీనికి నోడల్ ఏజెన్సీ ఏంటిది ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్‌కి ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ అనమాట. ఐఏపీఎస్ నోడల్ ఏజెన్సీ అనమాట. ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 2019-21 టు ద రీసెంట్‌లీ రిలీజ్డ్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 2023-24 అనమాట. ఇల్యూమినేట్స్ ప్రొఫౌండ్ స్ట్రక్చరల్ షిఫ్ట్స్ ఇన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ట్రాజెక్టరీ. సో, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 కంటే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో మనకి నేషనల్ డెవలప్‌మెంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు. ఓకేనా? ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సర్వ్స్ యాస్ ఎ యూనిక్‌లీ కంపెలింగ్ కేస్ స్టడీ వితిన్ దిస్ నేషనల్ ఫ్రేమ్‌వర్క్స్ క్యారెక్టరైజ్డ్ బై రాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ అగ్రెసివ్ స్టేట్ స్పాన్సర్డ్ వెల్ఫేర్ ఆర్కిటెక్చర్స్. సో, తెలంగాణలో కొంచెం మంచి గ్రోత్ అనేది ఉందంట. ఓకేనా? తెలంగాణ హాస్ సక్సెస్‌ఫుల్లీ న్యూట్రలైజ్డ్ సెవెరల్ ట్రెడిషనల్ పబ్లిక్ హెల్త్ డెఫిసిట్స్ సచ్ యాస్ లో ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీ రేట్స్ అండ్ సివియర్ అక్యూట్ మాల్‌న్యూట్రిషన్. సో, మనకి తెలంగాణలో ఏమైంది మనకి చాలా వరకు దానికి పబ్లిక్ హెల్త్‌కి మంచి సదుపాయాలు కలిగించినారంట తెలంగాణలో. సో, దానివల్ల డిసీజెస్ అనేవి తగ్గుతున్నాయి. అండ్ ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి చాలా ఇంక్రీజ్ చేసినారు. అంటే మనం ఎట్లా అంటే ఇప్పుడు మీకు సింపుల్ చెప్పాలంటే న్యూస్‌లలో చూస్తుంటాం కదా! కావేడిలో మోసుకొని పోతున్నారు ఆదివాసీలు, ట్రైబల్ పీపుల్, అంబులెన్స్ సర్వీసెస్ లేవని. మోస్ట్‌లీ అవి మనము తెలంగాణలో చూడం. మీరెక్కడ ఎక్కువ గమనిస్తే మీకు శ్రీకాకుళంలో మనం చూస్తే చాలా రేర్‌గా ములుగు డిస్ట్రిక్ట్‌లో మాత్రమే చూస్తామనమాట. ములుగు డిస్ట్రిక్ట్ గాని, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ గాని అక్కడ సైడ్ చూస్తాము. మోస్ట్ ఆఫ్ ద తెలంగాణలో మనం అలాంటి సిట్యుయేషన్సే చూడం. మనం మ్యాక్స్ అలాంటివి ఎక్కడ చూస్తామంటే ఆంధ్రాలో చూస్తామనమాట. సో, ఇటు శ్రీకాకుళము, విజయనగరం ఇటు సైడ్ ఉంటాయి కదా! ఆ ఏరియాస్‌లో మనం ఎక్కువ చూస్తుంటాం అనమాట. కావేడిలో మోసుకపోతుంటాము. అండ్ హాస్పిటల్ ఏరియాలో ఇట్లా చనిపోయినారు, అంబులెన్స్ సర్వీసెస్ లేవు. ఇదంతా ఓకేనా? సో, అదనమాట. మన తెలంగాణలో అది లేదు. ఓకేనా? ఇప్పుడు ఎట్లా ఉందంటే సిస్టము గర్భిణీ స్త్రీ ఉంటే ఫోను చేసి అంబులెన్స్ వచ్చి తీసుకొని హాస్పిటల్‌కి తీసుకుపోయి చెకప్ అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసే అంత ఉందనమాట తెలంగాణలో. అంత బాగా చూస్తున్నారు. అండ్ ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి మనకి చాలా పెరిగిపోయినాయి. ఆల్‌మోస్ట్ 100% మనకి హాస్పిటల్‌లోనే డెలివరీస్ అయితాయి.
ఎయిదర్ అది ప్రైవేట్ హాస్పిటలే గానీ, పబ్లిక్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటలే గానీ, ఏదైనా గానీ, కానీ అందులోనే జరుగుతున్నాయనమాట. ఓకేనా? సో, అది ఎందుకంటే అది అట్లా ఏమంటారు కోల్పోయినోనికి తెలుస్తది దాని విలువ అన్నట్టు. మన దగ్గర డెవలప్‌మెంట్ అనేది అట్లా జరిగింది. ఓకేనా? సో, అది అండ్ హౌఎవర్ ద ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 డేటా రివీల్స్ దట్ ద స్టేట్ ఈస్ నౌ కాన్ఫ్రంటింగ్ ఎ సివియర్ 21st సెంచరీ క్రైసిస్. ఓకేనా? ఇంత ఇంత మంచి చేసినా గూడా ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 అనేది ఏం చేస్తుందంటే మనకి 25th సెంచరీ క్రైసిస్ అంట. ఓకేనా? అవేంటి చూద్దాం మనం. ఓకేనా? అవి అండ్ అన్‌కంట్రోల్డ్ ఎపిడమిక్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్స్. సో, మెటబాలిక్ సిండ్రోమ్స్ అనేవి అంటే గ్రోత్ సిండ్రోమ్స్ అనేవి కొంచెం కనపడుతున్నాయంట. అండ్ ఎక్స్‌ట్రీమ్ మెడికలైజేషన్ ఆఫ్ చైల్డ్ బర్త్. సో, మొత్తం న్యాచురల్ డెలివరీ గాకుండా ఎక్కువ ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ గాదు. ఎక్కువ సిజేరియన్స్ జరుగుతున్నాయి అని అంటున్నారు ఇక్కడ. ఓకేనా? సిజేరియన్ రేట్ అనేది ఎంత ఉందో చూద్దాం మనం. అంటే నార్మల్ డెలివరీకి ప్రాధాన్యత అనేది తగ్గిపోతుంది. సిజేరియనే ఎక్కువ చేస్తున్నారు. సో, అది కొంచెం ఇండియాలోనే టాప్ ఉంటది సిజేరియన్‌లో గూడా తెలంగాణ. అది. ఓకేనా? This exhaustive research report systematically deconstructs the comparative matrices between the national aggregates and Telangana specific performance, evaluates methodological evaluation of the survey instrument itself, explores deep intrastate disparities, and explicitly links these findings to the state government and policy frameworks. Okay, na? So, ఇది నెక్స్ట్ వన్ మనం ఫస్ట్ టాపిక్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ కంపేర్ మ్యాట్రిక్స్ అనమాట. సో, మొత్తం మనం అన్ని ఇండికేటర్స్ కంపారిటివ్ మోడ్‌లో చూసుకుందాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇండియా టోటల్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 చెప్తా, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 2 చెప్తా అని చెప్పిన కదా! అండ్ టోటల్ తెలంగాణ టోటల్. సో, నేను ఇక్కడ టీఎస్ అనే వాడినా. ఓకేనా? సో, ఏదైనా ఏం లేదు. టీఎస్, టీజీ వాటెవర్ ఇట్ మే బి. ఎండ్ ఆఫ్ ద డే అది తెలంగాణ. ఓకేనా? తెలంగాణ స్టేటే గానీ, తెలంగాణే గానీ. సో, అది నా దృష్టిలో టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనమాట. మీరు తప్పుగా అనుకోకండి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అట్లని కాదు. సో, అది కొంచెం పొలిటికల్‌గా పోతే అట్లా నా దృష్టిలో తెలంగాణ స్టేట్. తెలంగాణ అనే దానికి ఒక స్టేట్ ఐడెంటిటీ ఆ పేరు నుంచి వస్తుంది కాబట్టి, సో, అట్లా నేను అట్లనే యూజ్ చేస్తా మ్యాథ్స్. ఓకేనా? సో, టీఎస్ టోటల్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 చూస్తాము. అండ్ టీఎస్ రూరల్ అంటే తెలంగాణ రూరల్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో అండ్ తెలంగాణ అర్బన్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో. ఓకేనా? మనకి ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో రూరల్, అర్బన్ అవసరం లేదు. అంత మరి అంత చేయాల్సిన అవసరం లేదు. మనం టోటల్ చూసుకుంటే సరిపోతదనమాట ప్రీవియస్ రిపోర్ట్‌లో. ఇప్పుడు రిపోర్ట్‌లో మాత్రం మనకి ఇదనమాట. కానీ ఈ రిపోర్ట్ మాత్రం మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వెషన్ పడతది. ఛాలెంజ్ అనేది. మన ఛానల్ నుంచి ఛాలెంజ్ అనమాట. క్వెషన్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 నుంచి క్వెషన్ రాలేదంటే చూడండి ఇగ. అదనమాట. ఎందుకంటే రీసెంట్‌గా మేలోనే రిలీజ్ అయింది కాబట్టి అండ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ముందలనే కాబట్టి క్వెషన్ పేపర్ చేసి ఉండరు. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ మీద క్వెషన్ లేనిది పడదు. లాస్ట్ టైమ్ గ్రూప్ 2లో పడ్డది. గ్రూప్ 3లో పడ్డది. ఓకేనా? సో, ఖచ్చితంగా క్వెషన్ అనేది ఉంటది. ఎందుకంటే మనకి ఈ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ రిపోర్ట్ బేస్డే మనకి అవి ఉంటాయి కదా! సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనేవి ఉంటాయి. అందులో మనకి గోల్ 4 అనుకుంటా. ఫ్యామిలీ అనేది ఒకటుంటది. హెల్త్ అనేది ఒకటుంటది. సో, ఇట్లా అనమాట. సో, ఇవి ఉంటాయి. గోల్ నంబర్స్ యాక్చువల్‌గా గుర్తులేవు పర్టిక్యులర్‌గా నాకు. సో, అందులో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనే దానికి ఇది ఇంటర్‌లింక్ అయి ఉంటదనమాట. దాని బేస్డ్ నుంచి ఒకవేళ ఎగ్జామినర్‌కి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్సే క్వెషన్ ఇద్దామని అనుకుంటాడు. పోతాడు. సో, సమ్ నంబర్డ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ టార్గెట్ ఏంది? సో, ఇది ఫ్యామిలీ ఉందనుకోండి. ఫ్యామిలీ మీద ఏం క్వెషన్స్ వచ్చని అడగొచ్చని చూస్తాడు. ఏమన్నా సర్వేలు జరిగినాయా? ఈ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ రిపోర్ట్ తీస్తాడు. ఫిఫ్త్ నుంచి అడగొచ్చు. 6 నుంచి అడగొచ్చు. ఈ రెండిటిని మించి అడగడు. ఎందుకంటే అది ఎప్పుడో పురాతన కాలంలో జరిగిన మిగతాయి ఫోర్త్ అది. అడగడు. మ్యాథ్స్ ఇదే అడుగుతాడు. ఎందుకంటే 2021లో ఇట్లా మనకి అప్‌డేటెడ్ ఇది 19-21 అది ఉంది కాబట్టి 5 ఇది మనకి ఇది కాబట్టి సో, ఇది చూసుకుందాం. ఓకేనా? చాలా ఇంపార్టెంటు. వినండి. మీకు బోర్ కొట్టినా, ఏం జరిగినా మీరు క్లాస్ వినాలి. మీ బాధ్యత అది. ఓకేనా? సో, వినండి. ఎందుకు అట్లా మీరు వినట్లేరు అసలు. యావరేజ్ వాచ్ టైమ్ చూసుకుంటే మన దాంట్లో ఎంత ఉంటదో తెలుసా? 1 ½ మినిట్, 2 మినిట్స్. చాలా రేర్ కేసెస్‌లో 3 మినిట్స్ ఉంటది. నేనేమో అబోవ్ 30 మినిట్స్, 40 మినిట్స్ క్లాసెస్ పెడతా. అప్పటికి బోర్ కొట్టొద్దని చేస్తా నేను. ఏదో చేస్తున్నా. అంతా మీకెక్కడ దొరకని కంటెంట్ నేను చేస్తుంటే కూడా మీరు అట్లా చేస్తున్నారు. చూడండి క్లాస్ వింటే మీకే బెనిఫిట్. నాకేమొస్తది? మీకే జాబ్ వస్తది కదా! సో, అది. సో, ఇది చూద్దాం మనము. ఓకేనా? సో, ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఇండికేటర్ ఉంది. మనకి ఇండియా టోటల్ టీఎస్ టోటల్, రూరల్, అర్బన్. సో, మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ చూద్దాము. ఓకేనా? సో, ఇది చూసుకుంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్. సో, టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది గుర్తుపెట్టుకోండి. 2.1 ఉండాలి యాక్చువల్‌గా. సారీ 2.1 ఉంటది. ఓకేనా? న్యూట్రల్‌కి. అంటే మ్యాక్స్ ఫర్టిలిటీ రేట్ అనమాట అది. అదంటే రీచ్ అయినట్టు టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది. సో, ఇండియా టోటల్‌లో మనకి ఎంత ఉంది? ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 రిపోర్ట్‌లో 2.0నే ఉంది. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో కూడా 2.0నే ఉందనమాట. పెద్ద చేంజ్ ఏం లేదు టోటల్ ఫర్టిలిటీ రేట్‌లో. సో, తెలంగాణలో చూసుకుంటే మనకి ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ రిపోర్టు 5లో 1.8 ఉంది. 6లో 1.9 అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది. మన దగ్గర ఆడవాళ్ళ ఫర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో, అది. అండ్ ఇట్లా కొన్నున్నాయి. డేటా పెండింగ్, ఈ నాట్ అప్లికబుల్ ఇది ఉంది కదా! సో, ఇదేంటిదంటే మనకి ఏమంటారు?
కొంచెం డేటానే ఇచ్చారనమాట. కంప్లీట్ రిపోర్ట్ అనేది ఇంకా సబ్మిట్ కాలేదు. మనకి నెట్‌లో కొంచెం ఏమంటారు ఆ షీట్స్ అని సంథింగ్ ఏదో ఉంది. సో, అట్లా ఇచ్చినారనమాట మనకి. ప్రొవిజనల్ ఇవి. ఓకేనా. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ మాత్రమే ఇవి. ఫైనల్ కాదు. ఓకేనా. ఫైనల్ కూడా మళ్ళీ అప్డేట్ చేస్తారనమాట. వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ అనేది ఇస్తారు. ఆ ఫైనల్ రిపోర్ట్ ఎన్ని పేజెస్ ఉంటది? ఒక 700, 800 పేజెస్ ఉంటదనమాట. ఇది జస్ట్ 180 పేజెస్ ఇచ్చారు. జస్ట్ 180 పేజెస్ ఇచ్చినారనమాట. ఇంకా సర్వే రిపోర్ట్ అనేది కంప్లీట్‌గా రిలీజ్ కాలేదు. సో, రిలీజ్ అయిన కాడికి మనం వీడియో చేస్తున్నాం ఈరోజు. ఓకేనా. సో, ఇట్లా డేటా పెండింగ్ రూరల్, అర్బన్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు. అండ్ టోటల్ ఫర్టిలిటీ రేటు డిస్ట్రిక్ట్స్‌లో చూసుకుంటే మార్జినల్లీ లోవర్ ఇన్ రూరల్ ఏరియాస్. సో, అంటే ఇంత స్పెసిఫిక్ నెంబర్ అనేది మనకి ఇవ్వలేదు. కాకపోతే సిటీస్‌లో తెలంగాణలో ఉన్న అర్బన్ సిటీస్ కంటే పోలిస్తే రూరల్‌లో తక్కువుందనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ వన్ సెక్స్ రేషియో చూసుకుంటే, సెక్స్ రేషియో ఇండియా టోటల్‌లో ఎంత ఉంది? ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో 1020 ఉంది. కానీ మనకి ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి కదా! అవి ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో తీసేసినారు. కానీ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో లేని ఇండికేటర్స్ కూడా ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో ఇంక్లూడ్ చేసినారనమాట. సో, అవేంటివి కూడా ఏవి ఇంక్లూడ్ చేసినారో కొత్తవి కూడా నేను చెప్తా. ఓకేనా. సో, ఏమేమి తీసేసినారంటే మనం ఇక్కడనే చెప్పుకుంటాము. సెక్స్ రేషియో అనేది ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో లేదు. డ్రాప్డ్ అని ఉంది కదా! డ్రాప్డ్ అంటే తీసేసినారు. అంటే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేరంటే అది ఆల్రెడీ మీకు సెన్సెస్‌లో వస్తది. అండ్ వేరే దగ్గర శాంపుల్ రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంటది. అక్కడ కూడా వస్తదనమాట మీకు అది ఆల్రెడీ. సో, మళ్ళీ మనం ఎందుకు చేయాలి ఇదంతా అన్నట్టు చేయలేదనమాట. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వట్లేదు సెక్స్ రేషియో మీద. ఓకేనా. సో, ఎందుకంటే సెన్సెస్ దాని ప్రకారం వేరే ఉంటుంది. దీని ప్రకారం వేరే ఉంటుంది. సో, అక్కడ ఏం జరిగిందో మనకు తెలవదు కదా! అక్కడ. సో, వాళ్ళు డిసైడ్ అయ్యి ఇట్లా ఇవ్వడం లేదు సెక్స్ రేషియో అనేది. కాకపోతే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో 1020 ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో 1049 సారీ తెలంగాణ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 1049 ఉంది. 6 డ్రాప్డ్ కదా! లేదు. రూరల్, అర్బన్ డేటా ఇవ్వలేదు ఇంకా. సో, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 ఎలిమినేటెడ్ ఓవరాల్ సెక్స్ రేషియో ట్రాకింగ్. ఓకేనా. ఎలిమినేట్ చేసేసినారనమాట. సో, సెక్స్ రేషియో ఎట్ బర్త్ సెక్స్ రేషియో ఎంతుందో చూసుకుంటే 929 ఇండియా ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 ఇండియాలో లేదు తీసేసినారు. ఇప్పుడే చెప్పాం కదా! అండ్ తెలంగాణ 900 ఉంది. ఇక్కడ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో లేదు. ఈ రూరల్, అర్బన్ కూడా ఇవ్వలేదు. డ్రాప్డ్ ఇన్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 మూవ్ టు శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో, శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌కి మూవ్ చేసినారనమాట. సెక్స్ రేషియో అనేది, సెక్స్ రేషియో టు బర్త్ ఇదంతా. ఓకేనా. సో, అదనమాట. అండ్ ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ ఉన్నాయి. ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే హాస్పిటల్‌లో డెలివరీస్ ఎంత పర్సెంటేజ్ జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ మనకి పర్సెంటేజ్‌లోనే ఉంటది. ఓకేనా. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 ఇండియా ఎంత 88.6% ఉంటే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6కి వచ్చేసరికి 90.6 అయింది. అంటే ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత 2% అనేది ఇంక్రీజ్ అయింది. తెలంగాణ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 చూసుకోండి 97% ఉంది ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో ఎంతుంది 98.8 జస్ట్ 1.2%. ఆ 1.2% ఏముంటది తెలుసా? హాస్పిటల్‌కి చేరుకునే లోపు డెలివరీ కావడం. ఓకేనా. సో, అది. అంటే ఓవరాల్‌గా 100% డెలివరీస్ అనేవి హాస్పిటల్‌లోనే జరుగుతున్నాయి తెలంగాణలో. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీని మీద ఛాలెంజ్ ఇది. క్వెషన్ పక్కా రావచ్చు. ఎందుకంటే ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ అని ఎంత పర్సెంటేజ్ జరుగుతున్నాయి. సో, ఇంత పర్సెంట్ జరుగుతున్నాయి. ఇది కరెక్టా రాంగా అని కూడా అడగొచ్చు. మనకి కొంచెం క్వెషనింగ్ ప్యాటర్న్ మారింది కదా! అది కరెక్టా రాంగా అని కూడా అడుగుతారు. ఓకేనా. సో, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ రూరల్ డేటా పెండింగ్, అర్బన్ డేటా పెండింగ్ ఇది ఓకేనా. నియర్ యూనివర్సల్ అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్స్ వయా కేసీఆర్ కిట్. సో, కేసీఆర్ కిట్ అనేది దొరుకుతుంది. అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్‌లో అయిపోయింది అంతా కంప్లీట్‌గా ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీసే అయిపోయినాయి మన తెలంగాణలో. ఓకేనా. అనేది లేదు. సో, టోటల్ ఏఎన్‌సీ. ఇక్కడ ఏఎన్‌సీ అంటే యాంటీనేటల్ కేర్ అనమాట. సో, యాంటీనేటల్ కేర్ అంటే ఏంటిదంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆహ్, డెలివరీ ప్రెగ్నెంట్ వుమెన్ ఉంటది కదా! సో, డెలివరీ కాకముందుకు ఎన్ని సార్లు హాస్పిటల్‌లో విజిట్ అయ్యి చెకప్స్ చేయించుకుంది అనే దాని గురించనమాట. అడగొచ్చు ఇది గూడా. ఓకేనా. ఇది గూడా అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో, 4+ విజిట్స్ అంటే 4 లేదా 4 కంటే ఎక్కువ విజిట్స్ అయిన వాళ్ళ శాతం ఎంత అంటే 58.5% టు 65.2% అనేది ఇంక్రీజ్ అయిందనమాట ఇండియా టోటల్‌లో. అంటే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 రిపోర్ట్‌లోనేమో 58.5% ప్రెగ్నెంట్ వుమెను ఆహ్, 4 టైమ్స్ కంటే ఎక్కువ విజిట్స్ అని హాస్పిటల్‌కి చేసినారనమాట ప్రెగ్నెన్సీ టైమ్‌లో. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో ఏం చెప్తున్నారంటే ఆహ్ 65.2% వుమెన్ 4 టైమ్స్ కంటే ఎక్కువ విజిట్ చేసినారని చెప్తున్నారు. ఓకేనా. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో. అదే తెలంగాణ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో ఎంత 75.1% వుమెన్ హాస్పిటల్స్‌కి 4 టైమ్స్ కంటే ఎక్కువ విజిట్ చేసినారు. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6కొచ్చేసరికి 80.3% అనమాట. 5% వుమెన్ ఇంక్రీజ్ అయినారనమాట. ఓకేనా. సో, రూరల్, అర్బన్ పెండింగే ఉంది. అంటే ఇంకా ఇవ్వలేదు అది. ఇది ఓన్లీ ప్రొవిజనలే అనమాట. ఇందులో చేంజెస్ ఏమి ఉండవు గానీ ఈ డేటా అనేది ఇస్తారనమాట. ఓకేనా. ఈ డేటాస్ అనేవి ఇస్తారు మనకి. ఎక్కువ విజిట్స్ ఎక్కువ వుమెన్ ఎక్కువ చేస్తారు. ఏ డిస్ట్రిక్ట్స్‌లో విజిట్ అయితున్నారంటే జగిత్యాల, ఖమ్మంలో ఎక్కువ అనమాట. ఎక్కువ విజిట్స్ చేస్తున్న ప్రెగ్నెంట్ వుమెను. తక్కువ ఎక్కడ మహబూబ్‌నగర్, వికారాబాద్‌లో తక్కువ విజిట్స్ అనమాట ప్రెగ్నెంట్ వుమెన్ హాస్పిటల్స్‌కి. యాంటీనేటల్ కేర్ ఉంది గదా! ఓకేనా. అండ్ సి సెక్షన్ డెలివరీస్ ఉన్నాయి గదా! సి సెక్షన్ డెలివరీస్ ఓవరాల్‌గా 21.5% ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో ఉంటే 27.2% ఇండియాలో. అంటే ఓవరాల్ ఇండియాలో యావరేజ్ చూసుకుంటే మనకి 27.2% మాత్రమే సిజేరియన్ జరుగుతున్నాయనమాట. ఓకేనా. సో, ఎయిదర్ అది ప్రైవేటే గాని, పబ్లికే గవర్నమెంటే గాని. తెలంగాణలో చూసుకోండి 60.7% అప్పుడు ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో 62.2% ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో. ఎంత తేడా ఉంది చూడండి నేషనల్ యావరేజ్‌కి దీనికి. అంటే మన దగ్గర సిజేరియన్ ఎక్కువ చూస్తున్నారనమాట. అంటే డాక్టర్స్ కమర్షియల్ అయినారా తెలవదు. అది క్రిటికల్ అయిందా తెలవదు ఏమో గాని సిజేరియన్ అయితే జరుగుతుంది.
అండ్ రూరల్‌లో చూసుకుంటే మనకి 59.5% ఉంది. అండ్ అర్బన్‌లో చూసుకుంటే 70.1% అంటే అర్బన్‌లో 100 ప్రెగ్నెంట్ వుమెన్‌లుంటే అందులో 70 మందికి సిజేరియనే జరుగుతుందనమాట. ఓకేనా. హైయెస్ట్ సిజేరియన్ ఎక్కడ జరుగుతుందంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లో అప్రాక్సిమేట్‌లీ 80% జరుగుతుంది. తక్కువ కొమరంభీం ఆసిఫాబాద్ 27% జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ట్రైబల్స్ కాబట్టి నార్మల్ డెలివరీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు కావచ్చు. ఓకేనా. అండ్ సి సెక్షన్, సిజేరియన్ ప్రైవేట్‌లో ఎక్కువ ఎట్లా జరుగుతుందో చూద్దాము. ఓకేనా. ఇండియాలో యావరేజ్ అయితే 47.4%, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో 54.1% అనమాట. తెలంగాణ చూడుర్రి రికార్డ్ బ్రేకింగ్ ఇది. 81.5% తెలంగాణ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో 83.9% అనమాట. సో, రూరల్, అర్బన్ పెండింగ్ ఉంది. ఎక్స్‌ట్రీమ్ మెడికలైజేషన్ జరిగిందనమాట అక్రాస్ ప్రైవేట్ సెక్టర్. అంటే భయపెడతారు, ఏమున్నది భయపెడతారు, సీరియస్ అయితది, క్రిటికల్ అయితది, సిజేరియన్ చేయాలి అది ఇది అని భయపెడతారనమాట. ఓకేనా. సి సెక్షన్ పబ్లిక్‌లో ఎట్లా ఉంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఇండియాలో ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 14.3% ఉంది. అండ్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో 16.9% ఉంది. పబ్లిక్‌లో చాలా తక్కువ జరుగుతుంది. ఓకేనా. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో సిజేరియన్ అనేది చాలా తక్కువ ఉంది. అక్కడ నార్మల్ డెలివరీస్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. ఓకేనా. సో, మనకు తెలంగాణ గవర్నమెంట్‌లో చూసుకుంటే 44.1%, 44.5% ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో ఉంటే 48.1% ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో ఉంది. ఓకేనా. తెలంగాణలో. ఇక్కడ రూరల్, అర్బన్ పెండింగ్ అనమాట. సో, మీరు ఇది గమనిస్తే ఈ 2 చూడుర్రి. ఓకేనా. ఇక్కడ ప్రైవేట్‌లో ఓవరాల్ ఇండియా ఎంత జరుగుతుందో, మనకి పబ్లిక్‌లో తెలంగాణలో అంత జరుగుతుంది చూడండి ఒకసారి. ఓకేనా. అంత ఫరక్ ఉంది. మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అట్లనే పాడైనాయి అనమాట. ఎక్కువ సిజేరియన్‌లు చేస్తున్నారు. రిస్క్ తీసుకుంటలేరో ఏమో మరి తెలవదు. లేదంటే ఇప్పుడు వుమెనే అట్లా ఉన్నారో అర్థం అవ్వట్లేదు. పెయిన్స్ తట్టుకోలేమనో ఏందో మరి. ఓకేనా. సో, నెక్స్ట్ కాంట్రాసెప్టివ్ ప్రివాలెన్స్ రేట్ అనమాట. ఓకేనా. సో, కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేవి ఏం చేస్తున్నారు దాని గురించి ఇది పెద్దగా అడగకపోవచ్చు మీరు. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. 66.7% అనేది ఇండియా యావరేజ్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో 69.1%, తెలంగాణ 68% ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో, ఇంకా ఇది పెండింగ్‌లో ఉంది. ఇక్కడ కూడా డేటా పెండింగ్ ఉందనమాట. అండ్ ఫీమేల్ స్టెరిలైజేషన్ ఉంది కదా. ఓకేనా. సో, ఫీమేల్ స్టెరిలైజేషన్ అంటే ఏంటిదంటే ట్యూబెక్టమీ, పిల్లలు పుట్టకుండా అనమాట. పిల్లలు పుట్టకుండా ఫీమేల్ ఎంత ఎంత చేసుకుంటున్నారు, ఎంతమంది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటున్నారు అనే దాని గురించి వస్తే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 ఇండియా చూసుకుంటే 37.9% ఉమెన్ చేయించుకుంటున్నారు. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 రిపోర్ట్‌లో చూసుకుంటే 36.5% అనమాట తగ్గిపోయినారు. అంటే ఆపరేషన్స్, ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం, పిల్లలు పుట్టకుండా ఆడవాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడం అనేది తగ్గిపోయిందనమాట. ఓకేనా. సో, ఇది నేను ఇది చూసినా ఇక్కడ యాడ్ చేయలేదు నేను. ఆ పిల్లలు పుట్టకుండా చేసుకునే ఆపరేషన్‌లో మేల్ అనేది ఇంక్రీజ్ అయితున్నారు. ఫీమేల్ కొంచెం తగ్గినారు. మేల్ కొంచెం పెరిగినారనమాట. అంటే మారింది. జనరేషన్ మారింది. ఓకేనా. మగవాళ్ళు ఎక్కువ ఆపరేషన్ చేయించుకుంటారు. ఈజీగా అయిపోతది గదా అని. అదే చాలా ఈజీ అనమాట. ఆడవాళ్ళదైతేనేమో పెద్ద సర్జరీ ప్రాసెస్ అనమాట అది ట్యూబెక్టమీ అనేది. మగవాళ్ళలో వెసెక్టమీ అనేది ఉంటదనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. నువ్వు చేయించుకున్న కొన్ని 1 డేలోనే నువ్వు ఎగురుతావు గూడా. అంత సింపుల్ ఉంటది ప్రాసెస్ అనమాట. సో, అండ్ ఈ రోజుల్లో మనకు కంప్యూటరైజేషన్ అయిపోయింది కాబట్టి ఆ మెషిన్స్ చేసేస్తున్నాయి మొత్తము సర్జరీస్ గూడా అసొంటి చిన్న చిన్న సర్జరీస్. ఓకేనా. అండ్ తెలంగాణలో 61.9% అనేది ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 రిపోర్ట్‌లో అండ్ 6 రిపోర్ట్‌లో పెండింగ్ ఉంది డేటా మనకి. ఇది అప్డేట్ అయినాక నేను మళ్ళీ కొత్తది ఇస్తా అనమాట. అప్పుడు కూడా మళ్ళీ క్లాస్ చెప్తా ఏమేమి చేంజెస్ జరిగినాయి అనేది. ఓకేనా. స్టంటింగ్, హైట్ ఫర్ ఏజ్. సో, స్టంటింగ్ అనేది ఇది చూసినారా? ఈ స్టంటింగ్ అనేది మనకి ఆల్రెడీ నేను చెప్పినా కదా. ఉండాల్సిన ఏజ్ కంటే తక్కువ హైట్ ఉండడం అనమాట. ఓకేనా. తక్కువ హైట్ ఉంటే అది స్టంటింగ్ అంటారు. ఓకేనా. సో, దానికి ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో 35.5% ఉంటే ఇండియాలో ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో 29.3% అంటే తగ్గుతుంది. పిల్లల గ్రోత్ అనేది అంటే పెరుగుతుంది. ఓకేనా. ఓకేనా. అంటే ఇప్పుడు 10 ఏళ్ల బాబు ఉన్నాడనుకో, అతను ఒక 4 ఫీట్లు ఉండాలనుకో, 3.5 ఫీట్ల హైట్ ఉండాలనుకో, అంతకంటే తక్కువ ఉంటే స్టంటింగ్ అంటారనమాట. ఓకేనా. ఇప్పుడు అంత లేదు. అంత ఉంటుర్రు, లేదంటే అంతకంటే ఎక్కువ ఉంటుర్రు కాబట్టి స్టంటింగ్ అనేది తగ్గుతుందనమాట. తెలంగాణలో కూడా తగ్గుతుంది. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో 33.1% ఉంటే 6లో 27% ఉంది. రూరల్, అర్బన్ లేదనమాట. ఈ స్టంటింగ్ అనేది ఎక్కువ ఎక్కడుందంటే ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాలలో ఉంది. తక్కువ ఖమ్మం, పెద్దపల్లి డిస్ట్రిక్ట్స్‌లో ఉందనమాట. ఓకేనా. ఇక్కడ తక్కువ ఉందంటేనే స్టంటింగ్ పాజిటివ్ అని అర్థం. ఓకేనా. అంటే పిల్లలు కావాల్సిన హైట్ ఉన్నారు. కావాల్సిన దానికంటే ఎక్కువనే ఉన్నారు. ఓకే అని అర్థం. ఓకేనా. సో, అది. సో, వేస్టింగ్ అనమాట. వేస్టింగ్ అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉండడం అనమాట. ఆ ఏజ్ పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు 15 కిలోలు, 20 కిలోలు వెయిట్ ఉండాలన్నా, దానికంటే ఎక్కువరనుకో దాన్ని వేస్టింగ్ అంటారనమాట. ఓవర్ వెయిట్ అనేది వస్తది కదా. సో, అది. సో, ఇండియాలో ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో 19.3% ఉంటే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో 19% అంటే ఇది కూడా తగ్గుతున్నారు. అండ్ తెలంగాణలో 21.7% ఉంటే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో 16.9% ఉన్నారు. రూరల్, అర్బన్ డేటా పెండింగ్ అనమాట. ఓకేనా. సో, ఎక్కువ వేస్టింగ్ అనేది ఎక్కడుంది? కొమరంభీం ఆసిఫాబాద్‌లో ఉందనమాట. 35.7% అనేది ఉంది. తక్కువ కరీంనగర్, మేడ్చల్‌లో ఉన్నారనమాట. ఓకేనా. సో, అండర్ వెయిట్ చూసుకుంటే ఉండాల్సిన దానికంటే తక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో 32.1% ఉంటే ఇండియాలో, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6కొచ్చేసరికి 31.8 అంటే ఇది కూడా తగ్గుతున్నారు. మంచి సూచనలనమాట ఇవన్నీ. ఓకేనా. సో, తెలంగాణలో 31.8% ఉంటే ఇప్పుడు 27.8% అనమాట. ఇప్పుడు అంత ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో ఇండియాలో ఎంత ఉందో ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో తెలంగాణలో అంతుంది. సేమ్ ఉంది చూడండి. సో, మీరట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ రూరల్, అర్బన్ పెండింగ్ అనమాట. హై ఎక్కడుంది? అండర్ వెయిట్ ఎక్కడున్నారు ఎక్కువ ఆదిలాబాద్‌లో,
ఉన్నారనమాట. 52% ఉన్నారు. అండ్ హై అబ్సల్యూట్ బర్డెన్ ఓకేనా రంగారెడ్డిలో, మహబూబ్‌నగర్‌లో అనమాట. అంటే ఇక్కడ ఎక్కువ పర్సెంట్ ఉన్నారు. కానీ అండర్ వెయిట్ వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ గవర్నమెంట్ ఎక్కడ పెడుతుందంటే రంగారెడ్డిలో, మహబూబ్‌నగర్‌లో పెడుతుందనమాట. ఓకేనా అది. అండ్ ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ ఎక్కడున్నారు? ఓకేనా 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో ఓవర్ వెయిట్ ఎంత ఎక్కువ ఉన్నారంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో 3.4% ఉంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 1.3% ఉన్నారు ఇండియాలో. ఇది పెండింగే ఉంది ఇంకా ఇండియాది, తెలంగాణది. ఓకేనా అడల్ట్ ఒబేసిటీ అనమాట. ఉమెన్ బాడీ మాస్ ఇండెక్స్ అబౌట్ 25 ఇయర్స్ ఏజ్ ఉన్న ఉమెన్ ఒబేసిటీ అనేది ఎంతమంది ఉన్నారు ఇండియాలో? ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 రిపోర్ట్లో 24% ఉంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 30.7% అంటే పెరుగుతున్నారు. ఓవర్ వెయిట్ ఉన్న ఉమెన్ అనేది పెరుగుతున్నారు అనమాట 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు. తెలంగాణ ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో చూసుకుంటే 30.1% ఉన్నారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 36.3%. తెలంగాణలో కూడా పెరుగుతున్నారు. పెద్దగా ఏం లేదు. అక్కడ 6% పెరిగారు, ఇక్కడ 6% పెరిగారు అనమాట. రూరల్ అర్బన్ ఇవ్వలేదు డేటా. హైయెస్ట్ బర్డెన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి. సో ఎక్కువ ఓవర్ వెయిట్ అనేది ఎక్కడ ఉందంటే హైదరాబాద్, రంగారెడ్డిలో ఉందన్నమాట. ఓకేనా అడల్ట్ ఒబేసిటీ మెన్ ఓకేనా 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న మెన్లో ఒబేసిటీ ఎంత ఉందని చూద్దాము. ఇండియాలో చూసుకుంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 22.9% ఉంది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 27.3%. మెన్‌లో కూడా ఒబేసిటీ అనేది పెరుగుతుందనమాట. అంటే ఓవర్ వెయిట్ అవుతున్నారు, లావు అవుతున్నారు అనమాట. ఎందుకు కారణాలంటే జంక్ ఫుడ్. అంతకు మించి వేరే కారణం ఏమి ఉండదు. జంక్ ఫుడ్ ఓకేనా ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనమాట. ఇవి తింటే గట్టనే అవుతారు. అండ్ 28% తెలంగాణలో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 28% ఉంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో మనకి 28.8% ఉందనమాట. రూరల్ అర్బన్ పెండింగ్. అర్బన్ సెంటర్స్ హైలీ ఎఫెక్టెడ్. సో అర్బన్‌లోనే ఎక్కువ ఎందుకు ఉన్నదంటే జంక్ ఫుడ్ అక్కడనే ఎక్కువ దొరుకుతుంది కాబట్టి పనికిమాలిన పిజ్జాలు, బర్గర్‌లు, మోమోస్ అని, చిప్స్ అని సంథింగ్ ఎక్సెట్రా అదంతా రోడ్ సైడ్ ఫుడ్ అంతా తింటారు. ఉమెన్‌లో ఎంత ఎక్కువ ఉందంటే పానీపూరీలు ఎక్కువ తింటారు. అందుకే అవుతారు వాళ్ళు. ఆ పానీపూరీలు మానేయాలి ఫస్ట్. ఎలివేటెడ్ బ్లడ్ గ్లూకోజ్ అనమాట. అంటే షుగర్ ఉమెన్‌లో చూసుకుంటే మనము షుగర్ అనేది ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 ఇండియాలో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో 13.5% ఉంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 17.8%కి రీచ్ అయ్యారు. అంటే షుగర్ పేషెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నారు అనమాట ఉమెన్. అండ్ తెలంగాణలో ఉమెన్ చూసుకుంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 14.7% ఉంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 19.6% అనమాట. తెలంగాణలో కూడా పెరుగుతున్నారు షుగర్ పేషెంట్లు. ఓకేనా ర్యాపిడ్ ఎపిడెమియాలజికల్ ట్రాన్సిషన్ టువర్డ్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనమాట. సో ఇది అనేది ర్యాపిడ్‌గా గ్రో అవుతుందనమాట. అంటే షుగర్ పేషెంట్స్ అనేవి సో ర్యాపిడ్‌గా గ్రో అవుతున్నారు అని అన్నారు. ఎన్‌సీడీ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనమాట. ఓకేనా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యే డిసీజెస్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. ఓకేనా ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనమాట. సో ఇది మెన్‌లో చూసుకుంటే షుగరు ఇండియాలో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 15.6% ఉంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 20.9% ఉంది. అండ్ ఇది తెలంగాణలో 19.6% ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 ఉంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 24.5% మెన్‌లో కూడా షుగర్ పేషెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారనమాట. సిగ్నిఫికెంట్లీ హైయర్ దాన్ ద నేషనల్ యావరేజ్. సో నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నారు. ఓకేనా తెలంగాణలో మనకి హైపర్ టెన్షన్ అనమాట. బీపీ అనేది. హైపర్ టెన్షన్ ఇండియాలో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో 21.3% ఉంటే తెలంగాణలో 19.4% ఉన్నారు. అండ్ మళ్ళీ మనకి ఏంటిది తెలంగాణలో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో 26% ఉంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 26.4% స్లైట్‌గా పెరిగిందనమాట. హైదరాబాద్ అండ్ రంగారెడ్డి లీడ్ ఇన్ కార్డియోవాస్కులర్ రిస్క్. సో హార్ట్ అటాక్ రిస్క్‌లు ఉంటాయి కదా! సో వాటిలలో హార్ట్ స్ట్రోక్‌లు గానీ, హార్ట్ అటాక్‌లు గానీ వాటిలో హైదరాబాద్, రంగారెడ్డి అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే సిటీ ఏరియా కదా! జంక్ ఫుడ్ ఉంటుంది, ఆయిల్ ఫుడ్, వరస్ట్ ఫుడ్ ఉంటుంది కదా! తిని బ్లడ్ వెజల్స్‌లో కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయి అట్లా అయితది. హైపర్ టెన్షన్ అనేది పెరుగుతుంది. కానీ బీపీ అనేది పెరుగుతుందనమాట. హైపర్ టెన్షన్ మెన్‌లో చూసుకుంటే అది ఉమెన్‌లో, ఇది మెన్ చూసుకుంటే ఇప్పుడు ఇండియాలో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 24% ఉంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 22.1% అంటే మెన్‌లో తగ్గిపోతుంది. హైపర్ టెన్షన్ బీపీ పేషెంట్స్ అనేవి మెన్‌లో తగ్గిపోతున్నారనమాట. ఓకేనా సో తెలంగాణలో చూసుకుంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 31.4% ఉంటే ఇండియాలో ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 29.5% అనమాట. అంటే మెన్ తెలంగాణలో తగ్గుతున్నారు, ఇండియాలో తగ్గుతున్నారనమాట. ఉమెన్ మాత్రం పెరుగుతున్నారు. కాకపోతే ఇండియాలో ఉమెన్ తగ్గుతున్నారు. తెలంగాణలో కొంచెం స్లైట్‌గా పెరిగినారనమాట. ఓకేనా ఇది కొంచెం మంచి సూచన అనమాట. మేబీ అవేర్‌నెస్ రావచ్చు కొంచెం. ఓకేనా సో నియర్లీ 30% ప్రివాలెన్స్ రిక్వైర్స్ అగ్రెసివ్ స్క్రీనింగ్ అనమాట. ఓకేనా సో హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజ్. హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారంటే ఇండియాలో చూసుకుంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 రిపోర్ట్‌లో 41% తీసుకున్నారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 రిపోర్ట్‌లో 60.2% తీసుకున్నారనమాట. ఓకేనా అంతమంది తీసుకున్నారు. అప్రాక్సిమేట్లీ 58% అనేది ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 తెలంగాణలో తీసుకుంటే ఇక్కడ ఇంకా రిపోర్ట్ అనేది లేదు హెల్త్ ఇన్స్యూరెన్స్ తెలంగాణలో. మాసివ్ స్టేట్ అండ్ నేషనల్ లీప్ వయా ఆరోగ్యశ్రీ ఆర్ ఆయుష్మాన్ భారత్. సో ఇట్లా ఇవి ఎక్కువ తీసుకున్నారనమాట. బ్యాంక్ అకౌంట్ ఆపరేషన్స్ ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే చూసుకోండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఉంది కదా! దీని గురించి అనేది రావచ్చు. ఓకేనా సో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 ఇండియాలో చూసుకొని 78.6% ఉంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 89 అనమాట. సో ఇంతమంది బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ తెలంగాణలో 78.6% ఉండే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 వచ్చేసరికి 92.3% చాలా హెవీ అనమాట ఇది గ్రోత్ అనేది. ఓకేనా డిజిటల్ లిటరసీ అంటే ఇంటర్నెట్ యూసేజ్ అనమాట. ఎంతమంది ఉన్నది అనేది చూద్దాము. ఇండియాలో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో 33.3% ఉంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6కి వచ్చేసరికి డబల్ అయింది. ఆల్మోస్ట్ డబల్ అయింది. 64.3% అయినారు. అండ్ తెలంగాణలో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో ఎంతమంది మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అంటే 26.5% ఉండే. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో
8 అనమాట. డబల్ కంటే ఎక్కువున్నారిక్కడ. సో, రూరల్, అర్బన్ పెండింగ్ ఉంది. అసెట్ ఆర్ ల్యాండ్ ఓనర్‌షిప్ ఉమెన్‌కి ఎంత ల్యాండ్ ఓనర్‌షిప్ ఉందంటే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 ఇండియాలో 14% ఉంటే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో 18.8% అంటే ల్యాండ్ ఓనర్‌షిప్ అనేది ఉమెన్‌లో పెరుగుతుంది. అండ్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 తెలంగాణలో చూసుకుంటే 22.3% ఉంటే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 తెలంగాణలో 31.1% ఉంది. అండ్ ఈ డేటా పెండింగ్ అంటే కంప్లీట్‌గా రాలేదు. కానీ కొంతమంది అడిగినారు కదా! ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ చేయమని కొత్తది చేసినా నేను. అదొచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను మీకు. ఆ డేటా అనేది నేను ఖచ్చితంగా నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? సిగ్నిఫికెంట్ స్ట్రక్చరల్ ఇంప్రూవ్‌మెంట్స్ ఇన్ ఎకనామిక్ ఏజెంట్స్ అనమాట. స్పౌజల్ వయలెన్స్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. స్పౌజల్ వయలెన్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే అంటే భర్త గాని, భార్య గాని వేధింపులు. ఓకేనా? సో, ఇక్కడ ఓన్లీ గృహహింస చట్టాలు. ఆ గృహహింస అనేది ఓన్లీ ఆడవాళ్ళ మీద కాకుండా మగవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళని కొట్టేటోళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? సో, ఆ రెండిట్లలో కంపేర్ చేస్తే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో ఇండియాలో చూసుకుంటే 29.3% ఉంటే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో 22.3% అంటే చాలా తగ్గిపోతున్నాయన్నమాట హౌస్ వయలెన్స్ అనేవి. ఓకేనా? అండ్ ఇది మొగుడు పెళ్ళాల లొల్లిలు అంటారు కదా! గవే అనమాట. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 తెలంగాణ చూసుకుంటే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5లో 37.2 ఉంటే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6లో 30.8 అంటే తెలంగాణలో కూడా లొల్లిలు తగ్గినాయి. తోపే. అండ్ రూరల్‌లో 33% ఉన్నాయి లొల్లిలు. అర్బన్‌లో 24.8% లొల్లిలనేవి ఉన్నాయి. రూరల్ వయలెన్స్ ప్రివలెన్స్ హెవీలీ ఔట్‌పేసెస్ అర్బన్ ఏరియాస్. రూరల్‌లో ఎందుకు ఎక్కువున్నాయంటే మనోడు ఏముంది పొద్దుగూకులు పని చేసి వస్తాడు. రాత్రికి ఇంత సారేసుకొని వస్తాడు. ఖతం చలో. అట్లా అనమాట. సో, ఇది మీకు ఈ టేబుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ టేబుల్ అనేది బట్టి పట్టాల్సిందే ఇగ. ఎట్లైనా గుర్తుపెట్టుకోరు గానీ గుర్తుపెట్టుకోవాలనమాట. నేను కష్టపడి చేసిన నోట్స్ ఇది. కొంచెం క్రెడిట్స్ ఇవ్వండి నాకు. ఓకేనా? సో, అది. అండ్ ఇక్కడ చూద్దాము. స్ట్రక్చరల్ అండ్ మెథడాలజికల్ ఎవల్యూషన్. సో, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5కి, ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6కి ఏం తేడా ఉంది అనేది చూసుకుంటే, ఇది మీరు మ్యాథ్స్ చదవండి. ఒకసారి మీరు కూడా అర్థమైపోతది. సో, ఇదంతా చదవండి మీరు. అర్థమైపోతది ఇదంతా మీకు పెద్దగా ఏమి ఉండదనమాట. ఈ ఐఐపీఎస్ అంటే నోడల్ ఏజెంట్స్ అని చెప్పినా కదా! పాపులేషన్ సర్వే ఇంటర్నేషనల్‌ది. ఓకేనా? చదవండి అర్థమైపోతది మీకు. 13 న్యూ ఇండికేటర్స్ అనేవి తీసుకున్నారు. 43 లెగసీ ఇండికేటర్స్ అంటే ఎప్పటినుంచో ఉన్న 43 లెగసీ ఇండికేటర్స్ అనేవి తీసేసినారు. 13 కొత్త ఇండికేటర్స్ అనేవి యాడ్ చేసినారు. నేను యాక్చువల్లీ ఒరిజినల్ పీడీఎఫే పెడదాం అనుకున్నా. అది మంచిగానే ఉండే గానీ, అది మళ్ళీ మీకు అర్థమైతదో కాదో అని నేను నోట్స్ ప్రిపేర్ చేసినా అనమాట యాక్చువల్లీ. ఓకేనా? సో, సింపుల్‌గా ఉంటది కదా అని చేసినా. సో, ఇక్కడ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన ఇండికేటర్స్ ఏంటి అవి చూద్దాం మనము. ఇంక్లూజన్ ఆఫ్ నావెల్ డేటా పాయింట్స్ అండ్ ఎఫ్‌హెచ్‌ఎస్ సిగ్నల్స్ స్ట్రాటజిక్ గవర్నమెంటల్ షిఫ్ట్ టువర్డ్స్ మెజరింగ్ మోడర్న్ గవర్నెన్స్ మెకానిజమ్స్ అండ్ 21st సెంచరీ ఎంపవర్మెంట్ మెట్రిక్స్. సో, కొత్తగా ఎందుకు యాడ్ చేసినా అంటే కొత్త మారుతున్న కాలానికి కొత్తవి తీసుకురావాలి కాబట్టి ఇట్లా కొత్త ఇండికేటర్స్ అనేది తీసుకొచ్చినారనమాట. మోస్ట్ నోటబ్లీ సర్వే ఇంట్రొడ్యూస్డ్ డెడికేటెడ్ ట్రాకింగ్ ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ డీబీటీ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేసినారు కవరేజ్. సో, ఓకేనా? In the contemporary public policy landscape, cash transfers have become primary vehicle for state welfare distribution, replacing heavily leaky in-kind subsidy regimes. By evaluating DBT penetration at the household level, policymakers can directly audit the ultimate efficacy, final inclusion, and leakage reduction of the state and central welfare architecture. So, furthermore, NFHS 6 incorporated specific questions regarding self-help groups. So, ఈ డీబీటీ అనేది ఏంటిదంటే డైరెక్ట్ ఇప్పుడు ఏదైనా ఉంటే నామినీ అకౌంట్‌లోకి మనీ పడిపోతాయి. అంటే ఎవరైనా రిసీవర్ ఉంటే డైరెక్ట్ ఆయన అకౌంట్‌లో మనీ పడిపోతాయి. సో, ఇట్లా ఎంత మందిలో పడుతున్నాయి అనేది మనం ఒకటి తీసుకున్నారనమాట. ఓకేనా? సో, ఇది ఫైనల్ రిపోర్ట్‌లో అదొస్తది. మనం అప్పుడు డిస్కస్ చేసుకుంటాం అదెంత ఉందనేది. ఓకేనా? ఎందుకంటే ఒకప్పుడు ఎట్లుంటుండే ఫస్టు సీఎం ఫండ్స్ నుంచి ఇట్లా కన్సాలిడేటెడ్ ఫండ్స్ నుంచి ఇట్లా వస్తాయి. ఒకళ్ళు ఎంపీలు తీసుకుంటారు, మినిస్టర్లు తీసుకుంటారు. తర్వాత ఎమ్మెల్సీలు, సర్పంచ్‌లు ఇదంతా దాటుకొని ప్రజల దాకా రావాలంటే తగ్గిపోతాయి గదా! ఇప్పుడు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎవరిని అడగాల్సిన పోతాం, గీక్తాం. ఓకేనా? సో, అట్లా అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇంటిగ్రేషన్ అండ్ పార్టిసిపేషన్ ఇది చూసుకుంటే మనము దిస్ ఇస్ ఎ వైటల్ మెథడాలజికల్ అప్‌గ్రేడ్. సో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం వల్ల మంచిదనమాట. ఓకేనా? సో, అది అండ్ డిజిటల్ లిటరసీ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇదొకటి ఇంక్రీజ్ చేసినారు. అండ్ రీఇన్‌స్టేటెడ్ బయాలజికల్ హెచ్ఐవీ టెస్టింగ్ అనమాట. ఇదొకటి చేసినారు. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. ఇది చూడండి. ఓకేనా? డ్రాప్డ్ అండ్ మోడిఫైడ్ ఇండికేటర్స్. ఓకేనా? మొత్తానికి తీసేసిన ఇండికేటర్స్ ఏమేమి తీసేసినారో, లేదంటే కొన్ని మోడిఫై చేసిన ఇండికేటర్స్ అవేమి ఉన్నాయి అట్లా చూసుకోండి. ఈ నోట్స్ చదవండి మీకు అర్థమైపోతది. నేను ఈ నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? సో, ద సబ్‌స్ట్రాక్షన్ ఆఫ్ 43 ఇండికేటర్స్. సో, 43 ఇండికేటర్స్ తీసేసినారు కదా! సో, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనేది దాని గురించి ఉంటదని చెప్పినా కదా! సో, అట్లే ఉంటది. ఎవ్రీథింగ్ హెల్త్ గురించి, ఫ్యామిలీ గురించి ఏమైనా ఉంటే అది సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌కి కనెక్ట్ అయ్యే ఉంటదనమాట. ఇప్పుడు ప్రపంచం అంతా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఆ 17 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ బేస్డే నడుస్తుంది. ఓకేనా? మొత్తం ఓకేనా? దాని గురించే నడుస్తుంది. మొత్తం వెల్‌ఫేర్స్ అన్నీ దాని మీదనే అనేదనమాట. మీరు కనెక్ట్ అయి ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌కి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయనమాట. ఏ వెల్‌ఫేర్ చూసినా, ఏ వెల్‌ఫేర్ స్కీమ్ చూసినా, ఏ వెల్‌ఫేర్ పాలసీ చూసినా అన్నీ కనెక్ట్ అయ్యే ఉంటాయనమాట. ఓకేనా? ఇదంతా చదువుకోండి మీరు. ద సర్వే ఆల్సో డ్రాప్డ్ కోర్ డైనమిక్ వైటల్ ఇది ఏమేమి వదిలేసినారు ఇక్కడ చూడండి. సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఇది తీసేసినారు. మనకి సెక్స్ రేషియో కూడా తీసేసినారు. ఆహ్, మనకి ఇంకా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇది తీసేసినారు. నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఇది తీసేసినారు. అండర్ 5 మోర్టాలిటీ రేటు ఇది ఇంతకుముందు మనం 5లో ఇది డిస్కస్ చేసుకున్నాం. ఇవి ఇప్పుడు లేవు చూసినారా? సో, అందుకనమాట తీసేసినారు. సో
ఇది డిటర్మైన్ ఇది ఉంది కదా MOHFW మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో అది ఏం చేసిందంటే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఈజ్ బెటర్ ఎక్విప్డ్ టు ట్రాక్ దిస్ వైటల్. సో అదేమైందంటే మినిస్ట్రీ అనేది మనకి ఫ్యామిలీ హెల్త్ ఉన్నాయి కదా వీటి గురించి ఎక్కువ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్కి ఇచ్చేసిందనమాట. వాళ్ళు ఇట్లా చేస్తారు కదా మళ్ళీ అంతెందుకు వాళ్ళు ఎఫిషియెంట్గా చేస్తారని ఇచ్చేసినారనమాట. ఓకేనా. సో ఇది తెలంగాణ రూరల్ అండ్ అర్బన్ డిస్ట్రిక్ట్ ఎక్స్టర్మినేట్స్ ఉన్నాయి కదా ఇవి చూసుకోండి ఒకసారి. సిజేరియన్ సెక్షన్ క్రైసిస్ ఇక్కడ చదవండి. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే గ్రూప్ 1 సో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది మాత్రం చాలా యూజ్ అవుతుంది అనమాట. పక్కా నాకు తెలిసి రావచ్చు. ఓకేనా. సో ఇది తీసేస్తాను. ఇది గ్రూప్ 1లో మ్యాథ్స్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సిజేరియన్ సెక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి హెల్త్ పరంగా. ఒకవేళ అడగకుండా ఇండైరెక్ట్‌గా అడిగినా కూడా మీరు ఇదంతా రాయొచ్చు అనమాట. ఓకేనా. ఈ పాయింట్స్ అనేవి రాయొచ్చు. NFHS 6లో ఇంత సిజేరియన్ సెక్షన్ క్రైసిస్ ఇంత ఉంది. అంటే ఎక్కువ వాడుతున్నారు. తెలంగాణలో హైయెస్ట్ ఎందుకుంది ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే. ఓకేనా. సో డ్యూయల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ ఇది మాల్ న్యూట్రిషన్, మెటబాలిక్ సిండ్రోమ్స్. సో మాల్ న్యూట్రిషన్ అనేది ఎక్కువ ఉంటుందని. సో అది తగ్గిపోయింది ఇప్పుడు మన దాంట్లో. ఏ డిస్ట్రిక్ట్స్‌లో ఎంతెంత ఉంది ఇక్కడ చూడండి. ఓకేనా. సో ఇదంతా చదవండి. లెంతీ అయిపోతది నేను ఇదంతా చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే. మీకు ఇదంతా చదివితే అర్థమయ్యే విధంగానే నేను నోట్స్ ప్రిపేర్ చేశాననమాట. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు. సో ఓవర్ వెయిట్స్ అనేవి ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ ఒకటి ఉంది. అవైలబిలిటీ ఆఫ్ చీప్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఎనర్జీ డెన్స్ ప్యాకేజ్డ్ స్నాక్స్ వైల్ యాక్సెస్ టు హై క్వాలిటీ ప్రోటీన్స్ డైవ్. సో ఇదంతా ఉన్నా కూడా మనకు చీప్ అవి దొరుకుతాయి రోడ్ మీద. ట్యాంక్ బండ్ పోతారు బాటలు దొరికినయన్నీ తింటారనమాట. చుట్టూ తిరుగుతారు నెక్లెస్ రోడ్ కాడ అడ్డమైనయన్నీ తింటారు. సో చార్మినార్ పోతారు అడ్డమైనవి తింటారు. ఇక రాకేమొస్తది అట్లనే వస్తది. ఓకేనా. సో అది డెమోగ్రఫీ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఇది చూసుకుంటే మనం అండ్ సోషల్ ఎంపవర్మెంట్స్ ఇదంతా చూసుకోండి. ఓకేనా. పాలసీ లింక్ అయ్యి తెలంగాణ స్టేట్ ఇదంతా నేను చెప్పొచ్చు కానీ చాలా హెవీ అవుతుంది. మీరు ఒక వీడియో చేస్తేనే చూడట్లేరు. ఇంకా నేను ఇవన్నీ చేస్తే ఎట్లా చూస్తారు మీరు. ఓకేనా. నాకు అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు చేస్తున్నాము అసలు ఎవరు యూజ్ చేసుకోవట్లేరు. ఇంత 150 వ్యూస్ 100 వ్యూస్ గివే ఉంటాయి. అందులో కూడా వాచ్ టైం మనకి 2 మినిట్స్ యావరేజ్ 2 మినిట్స్ 3 మినిట్స్ గివే ఉంటుంది. ఎందుకు చూడట్లేరు అంటే మన క్లాస్ నచ్చలేదా. ఇది ఎవరు చేయని వీడియోనే నేను చేస్తున్నా. అసలు ఎక్కడ మీకు దొరకందే చేస్తున్నా నేను. నోట్స్ ప్రిపేర్ చేసి నోట్స్ చేసి పెడుతున్నా కూడా మీరు చూడట్లేరు. మీ ఇష్టం ఇక మరి. సో ఇదనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఇది అడగరు మ్యాథ్స్ కేసీఆర్ కిట్ల గురించి. దీని గురించి అవిట్ల వల్లనే పెరిగిందనమాట. తెలంగాణ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఎట్లా ఉందంటే NFHS రిపోర్ట్‌లో ఇవే అనమాట. కేసీఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మిలు, కళ్యాణ లక్ష్మిలు ఇవి ఇయ్యడం వల్ల. కళ్యాణ లక్ష్మి వల్ల బెనిఫిట్ ఏం తెలుసా? పెళ్లి చేయరు ఆడపిల్లకి 18 ఏళ్ళు వచ్చే వరకు. ఆ రూ. 1,00,000 కోసం ఆశపడైనా పెళ్లి చేయరు. ఓకేనా. సో అదనమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వాళ్ళకి ఇంటర్ క్యాస్ట్ చేస్తే 5,00,000 వస్తాయని ఇంకా ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్‌లు పెరిగినాయి అనమాట. సో అదనమాట. సో అది చూసుకోండి. ఇదంతా చదవండి. ఇది అడగరు మ్యాథ్స్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దీని గురించి అడగరు. కానీ ఆ టేబుల్ మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టేబుల్ అనేది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆరోగ్యశ్రీ గురించి అయితే అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ వాళ్ళది 10,00,000కి ఇంక్రీజ్ చేశారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ సక్సెస్ ఆఫ్ SCRP అండ్ MVV. సో ఇదనమాట మనకి. సో ఇది NFHS 6 ప్రొవిజనల్ డేటాతోననమాట ఈ క్లాస్ మనకి. ఓకేనా. ఫైనల్ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు క్లాస్ చేస్తా. ఓకేనా. సో అప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. చాలా యూస్‌ఫుల్ క్లాస్ అనమాట ఇది. చాలా చాలా యూస్‌ఫుల్. ఓకేనా. సో థాంక్ యూ.